ఆవకాయ పచ్చడి, మాగాయ, ఎండావకాయ, తీపావకాయ, నిమ్మకాయ, టమాటా, అల్లం పచ్చడి, గోంగూర పచ్చడి, ఉసిరికాయ, దబ్బకాయ, చింతకాయ, కొత్తిమీర, కరివేపాకు, ఈ అన్ని రకాల పచ్చళ్ళు మేము తయారు చేస్తామండి. నమస్తే బా. సమ్మర్ అనగానే మనకి గుర్తొచ్చేది ఆవకాయ పచ్చడి. జనరల్గా ఇంట్లో 10-20 కేజీలు పెట్టుకుంటారు, కానీ రోజుకి 1000 కేజీలు ఆవకాయ పచ్చడి అంటే మామూలు విషయం కాదు. అది చూపించడానికి మేము ఒక ప్లేస్కి వచ్చేసాం. మీరు కూడా చూస్తారా? పదండి. మామూలుగా సమ్మర్ వస్తే ఎండలకు భయపడతాం, కానీ మా ఊర్లో మాత్రం మే నెల ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తాం. ఎందుకంటే ఇది పచ్చల కాలం. తెల్లవారుజామునే ట్రాక్టర్ల మీద నుంచి లోడులుగా కాయలు దిగుతుంటే ఊరంతా ఒక రకమైన సందడి మొదలవుతుంది. ఇది కేవలం పచ్చడి పెట్టి అమ్మడం కాదు, ఏడాది సరిపడా రుచుల్ని దాచుకునే ఒక పెద్ద పండగ. ఇక్కడ సుమారు 30 మంది పైగా మహిళలు కూడా పనిచేస్తారు. వీళ్ళలో ఎవరు పెద్ద డిగ్రీలు చదివిన వాళ్ళు కాకపోవచ్చు, కానీ పచ్చడి కలపడంలో వీళ్ళకున్న అనుభవం ముందు ఏ డిగ్రీలు PhDలు సరిపోవేమో. రోజుకి టన్ను నుంచి టన్నున్నర పచ్చడి అంటే సామాన్యం కాదు. కానీ వీళ్ళు అలసట లేకుండా పాటలు పాడుతూ ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ పని పూర్తి చేస్తారు. ఏం కూరలు ఈరోజు శనివారం కదా, అందరింట్లోనే వెజ్జనా? పప్ప నా పేరు చిన్నారావు అండి. గత 20 సంవత్సరాల నుంచి మాకు ఇదే బిజినెస్ అండి. ఇప్పుడు సీజన్లో ఒక 10-15 టన్నుల వరకు మామిడికాయలు తెచ్చుకునండి మేము తోటలో. మా మామయ్య గారు అంకంపాలెంలో పచ్చడి వ్యాపారం చేసేవారండి. ఆయన ద్వారాగా మేము అది ఇక్కడ తెచ్చామండి. ఇక్కడ నుంచి మేము వైజాగ్లో అమ్ముతున్నాం మాట అండి. ఒక 15-20 మంది వరకు పనిచేస్తారండి ఆడవాళ్ళు. అలాగా ఒక 10 మంది వచ్చారనుకో రేపు 10 మంది వస్తుంటారు. ఉదయాన్నే ముక్కలు అవి ఎండబెట్టి మామిడికాయ ముక్కలు అవి ఎండబెడతారు. ఉపాధి కల్పించడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఆవకాయ అండి, తీపావకాయ, నిమ్మకాయ, టమాటా, అల్లం పచ్చడి, గోంగూర పచ్చడి, ఈ అన్ని రకాల పచ్చళ్ళు మేము తయారు చేస్తామండి. ఇక్కడ సంవత్సరం మొత్తం ఉంటాయండి. సంవత్సరం మొత్తం మీద మా దగ్గర పచ్చళ్ళు ఉంటాయండి. నాన్ వెజ్ చికెన్ పచ్చడి అండి, ప్రాన్స్ కూడా ఉంటుందండి మా దగ్గర. పెట్టమంటే ముందరగా చెప్తే ఆర్డర్ ఇస్తే పెడతామండి. ఆవకాయ అండి, తీపావకాయ, మాగాయ, టమాటా పచ్చడి, అల్లం పచ్చడి, ఒక 7-8 రకాల పచ్చళ్ళు పెట్టుకుని మేము వైజాగ్ పెట్టుకెళ్ళి కొద్దిగా అమ్ముకొని వస్తామండి. మాకు ప్రతి సంవత్సరం మే నెల నుంచి అండి 1వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు మామిడికాయలు కోత ఉంటుందండి. పొద్దున్న 6 గంటలకు 9 గంటలకు వచ్చి మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళి మళ్ళీ సాయంత్రం 6 దాకా ఉంటామండి. ఆవకాయ పచ్చడి, మాగాయ, ఎండావకాయ, ఈ 3 పచ్చళ్ళు పెడతాను. మళ్ళీ చికెను, మటను, నిమ్మకాయ, టమాటా, గోంగూర, అన్ని రకాల పచ్చళ్ళు దొరుకుతాయి. చూసారుగా, కేజీ కాదు 2 కేజీలు కాదు, రోజుకి టన్ను నుంచి టన్నున్నర పచ్చడి పెట్టడం అంటే మామూలు విషయం కాదు. ఇందులో మంచి విషయం ఏంటంటే పసుపులేటి చిన్న వెంకట్రావు గారు, పసుపులేటి చిన్నారావు గారు, వీరిద్దరూ కలిసి ఎంతమంది మహిళలకి ఉపాధి కల్పించడం పర్సనల్గా నాకు బాగా నచ్చింది. వీళ్ళ పచ్చళ్ళు ఆల్ ఇండియా ఎక్కడికైనా సప్లై చేస్తారు. ఇలాంటి బిజినెస్లో మీరు ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకో 10 మందికి ఉపాధి కలుగుద్ది. నా పేరు పసిరెడ్డి చిన్న వెంకట్రావు. ఈ పచ్చడి వ్యాపారం 25 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నామండి. ఇప్పుడు అయితే సీజన్లో ఒక 20 మందికి ఎప్పుడు పని చెప్తాం నెలల్లో. ఉత్తి రోజుల్లో అయితే రోజుకి ఒక 2-3 పని చెప్తాం.
వచ్చాక 20 టన్నులు పెడతాం. అల్లం, టమాటా, నిమ్మకాయ, గోంగూర, పండుగకాయ, ఉసిరికాయ, దెబ్బకాయ, చింతకాయ, కొత్తిమీర, కరివేపాకు, మటను. వీళ్ళ కష్టమే ఈ రోజు ఎంతో మంది ఇళ్లలో భోజనాన్ని రుచిగా మారుస్తుంది. ఆవకాయ అంటే కేవలం కారం, నూనె కాదండి, కొలతలు ముఖ్యం. ఒక రవ్వ అటు ఇటు అయినా పచ్చడి పాడైపోతుంది. అందుకే వీరు ప్రతిదీ కళ్ళ ముందే నాణ్యంగా చూసుకుంటారు. ఇక్కడ ఆవకాయే కాదండి, బెల్లం ఆవకాయ, మాగాయ, దోసకాయ, గోంగూర, ఇలా నాన్ వెజ్ పచ్చళ్ళు కూడా వీళ్ళ దగ్గర ప్రత్యేకం. ఇక్కడ వాడే మామిడికాయలన్నీ సొంతంగా వీళ్ళ తోటలో పండించుకున్నవి, అందుకే అంత ఫ్రెష్గా ఉంటాయి. చివరిగా ఒక మాట, పచ్చడి కలిపిన గిన్నెలో అన్నం కలిపి తింటే వచ్చే తృప్తి ముందు ఏ బిర్యానీ అయినా సాటి వస్తుందా? మా ఊరు ఆవకాయ కూడా అంతేనండి. ఇంతకీ మీ ఇంట్లో పచ్చడి పెట్టేశారా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. నమస్తే బా.